మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించును గాక. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చదివినటువంటి వాక్య భాగంలో చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. చురుకుతనం అనేది మనిషికి ఉన్నటువంటి గొప్ప ఆస్తి. సాధారణంగా ఆస్తిని కూడబెట్టుకోవడం, ధనాన్ని సంపాదించుకోవడం, కావలసిన వాటిని కూర్చుకోవడం, సదుపాయాలను కల్పించుకోవడం అనేటువంటి విషయాలు అది ఆస్తి అని అనుకుంటారు. కానీ నిజమే, ఈ శరీర సంబంధమైన భౌతిక పరమైనటువంటి స్వాస్థ్యాలు ఆస్తిగా పిలువబడినప్పటికీ నిజమైన ఒక నరుని ఆస్తి చురుకుతనం లేదా శ్రద్ధ లేదా ఆసక్తి. ఇవి కలిగిన వ్యక్తి యొక్క ఆస్తి అచంచలమైనది, అది ఎంతో శ్రేష్టమైనది. ఈ భౌతిక పరమైనటువంటి ఆస్తులు చంచలత్వానికి గురవుతూ ఉంటాయి. దానిని బట్టి మనిషి సంతోషిస్తాడు, అది పోయినప్పుడు తనలో ఉన్నటువంటి సంతోషాన్ని కోల్పోతాడు. కానీ ఈ చురుకుదనము, శ్రద్ధ అనేటువంటి ఆస్తి అచంచలమైనది. అది కదలక స్థిరంగా ఆ వ్యక్తిలో దాగి ఉన్నది. ఆ స్థిరత్వము, ఆ శ్రద్ధ, ఆ చురుకుదనం తాను కోల్పోయినవి మరలా సంపాదించుకోవడానికి అవి ఎంతో తోడ్పడుతూ ఉంటాయి. ప్రభు అంటున్నారు, చురుకుగా ఉండడం అనేది గొప్ప భాగ్యం, అనగా చాలా గొప్పదైన ఆస్తి. మనం ఆ ఆస్తిని కలిగి ఉన్న వారమైతే మనం సంపాదించుకోగలుగుతాం. ఇక్కడ మరొక విషయాన్ని మనం చూస్తాం. సోమరి వేటాడినను పట్టుకొనడు. సోమరుడు వేటాడతాడా అంటే వేటాడతాడు. వాడికి కుదిరిన సమయంలో, వాడికి వెళ్ళాలని అనిపించిన సమయంలో, వాడికి అనుకూలంగా ఉన్న సమయంలో వాడు వేటాడతాడు. కాబట్టి వాడికి ఏమీ దొరకదు. వేటాడే సమయం ఎప్పుడు, ఆ సమయం కొరకు ఎదురు చూచి ఆ సమయంలో చురుకుగా ఆ పని నిర్వర్తించడం అనేది గొప్ప భాగ్యం. చదవవలసినటువంటి సమయాల్లో చదవాలి. చదవకుండా సమయాన్ని కాలయాపన చేస్తూ ఇక ఎగ్జామ్ రేపు అనగా ఈ రోజు పుస్తకాన్ని పట్టుకొని చదివితే అది చదివినట్లే ఉంటుంది, కానీ దానిలో ఉత్తీర్ణతను సాధించడం అనేది కష్టమైపోతుంది. వాక్యం సెలవిస్తుంది, సోమరి వాడు వేటాడుతాడా అంటే వేటాడుతాడు, వాడు పని చేస్తాడంటే చేస్తాడు, కానీ ఎప్పుడు సమయాన్ని దాటి లేదా ఇప్పుడు చేయాలి అప్పుడు చేయక దానికి ముందు వెనక చేస్తాడు. సోమరి వాడు చేసేటువంటి పని వానికి ఏమాత్రం కూడా లాభాన్ని చేకూర్చదు. వ్యాపారాన్ని చేసే సమయంలో వ్యాపారాన్ని చేయాలి. వ్యాపారం చేసే సమయంలో సమయాన్ని వ్యర్థపరుస్తూ కాలయాపన చేస్తే, వ్యర్థమైన పనుల కొరకు సమయాన్ని వెచ్చిస్తే వ్యాపారంలో లాభాన్ని చూడలేరు. ఆ పనికి కావాల్సినటువంటి జీతం రాదు. సోమరి వాడు కష్టపడతాడు, కానీ వాడికి ప్రతిఫలం దక్కదు. కానీ చురుకైన వాడు ఎప్పుడు చదవాలో, ఎప్పుడు వ్యాపారం చేయాలో, ఏ సమయంలో ఉద్యోగానికి వెళ్ళాలో, ఏ సమయంలో ఏ పని చేయాలో దాని విషయమై జాగరూకత కలిగి ఉంటాడు. అందుకే శ్రద్ధగా ఉండడం అనేది చాలా భాగ్యం. ఇంకా మనం ఆ పైన 24వ వచనంలో చూస్తాం, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు. మనం చురుకుగా ఉంటే, ఆసక్తిగా ఉంటే, శ్రద్ధగా ఉంటే ఏంటి ఉపయోగం? మనం ఏలుబడి చేసేటువంటి స్థాయిలో దేవుడు నిలబెడతాడు. శ్రద్ధగా పనిచేసేవారు, చురుకుగా పనిచేసేవారు ఎప్పుడు అక్కడే నిలబడరు. నిశ్చయంగా నా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. వారి ఊహించినటువంటి స్థాయిలో వారిని నిలబెడతాడు. పని చేయించే స్థితిలో నిలబెడతాడు. పని చేసే స్థాయిలో ప్రతి వారు నిలబడవలసినదే. ఆ స్థాయిలో ఆ పని చేసేటువంటి క్రమంలో చురుకుగా చేసినట్లయితే దేవుడు ఆశీర్వదించి పని చేయించే స్థాయిలోకి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాడు. మరియు అదే వచ్చిన క్రింద చూస్తాం, శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వస్తుంది. వారికి అది చేయాలని కష్టంగా ఉన్నప్పటికీ దాన్ని చేయవలసి వస్తుంది. కారణం వారి సోమరితనం. సమయానికి పని చేయకపోవడం చేత ఆ పని రెండింతలయ్యి ఆ పని కష్టంగా చేయవలసి వస్తుంది, బలంగా భారంగా చేయవలసి వస్తుంది. వారికి అది చేయలేక చేయవలసి వస్తుంది. కారణం వారి సోమరితనం వారి చేత వెట్టి పనులు చేయిస్తూ వస్తుంది. తల్లిదండ్రుల మాట విని చక్కగా చదువుకున్నట్లయితే, చక్కగా మంచి గుణగణాలను అనుసరించినట్లయితే, పొందుకున్నట్లయితే, కలిగి ఉన్నట్లయితే ఏలుబడి చేసేటువంటి స్థాయిలో నిలబడగలుగుతాం. ఒకవేళ సోమరి వాని వలె చేయక కాలయాపన చేస్తూ
చూడకూడనివి చూస్తూ, వినకూడనివి వింటూ, మాట్లాడకూడనివి మాట్లాడుతూ, వెళ్ళకూడని స్థలానికి వెళుతూ ఈ వీధి నాకు తెలీదు అన్నట్లుగా ప్రవర్తిస్తే అది వెట్టి చాకిరీ చేసేటువంటి స్థితిలోకి నెట్టివేస్తుంది. మరియు మనం 13వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాం, సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకేమియు దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. శ్రద్ధగా పనిచేసే వారి యొక్క ఆరోగ్యము, వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. వారి పనికి దేవుడు శక్తిని, సత్తుని ఇస్తాడు కనుక వారికి కావలసినటువంటి ఫలమును ఆయన వారికి అనుగ్రహిస్తాడు కనుక వారు పుష్టిగా ఉంటారు. వారు సోమరుల వలె సమయాన్ని పోగొట్టుకోరు. ఇక్కడ సోమరి ఆశపడతాడు కానీ వారి ప్రాణము ఏమీ దొరకదు అని రాయబడి ఉంది. సోమరికి కూడా కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, అందుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు కానీ అతనికి ఏమీ దొరకదు. కారణం అతని సోమరితనం అతనికి పుష్టితనం, అతని ఆరోగ్యం లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా చేస్తుంది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, సోమరితనం గురించి, శ్రద్ధ, చురుకుదనం గురించి మనం ఈ సామెతల గ్రంథంలో పలు విషయాలను మనం ధ్యానిస్తాం. అయితే ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు ఒక వాక్యం అర్థమవుతుంది. అది యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఇక్కడ సాక్షాత్తు ప్రభు తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఏ పని చేయడానికి వచ్చాడో ఆ పని చురుకుగా చేశాడు, శ్రద్ధగా చేశాడు, ఆసక్తి కలిగి చేశాడు. తన సమయం, ప్రార్థనా సమయాన్ని అనుకరించాడు. తన సువార్త సమయం, తన ధ్యాన సమయం, ప్రతి విషయంలో సమయానుకూలంగా చురుకుగా, శ్రద్ధగా వ్యవహరించాడు కనుకనే ఆయన చివరి దినాల్లో ఈ మాటను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచుతుంది. మనము శ్రద్ధగా, చురుకుగా పనిచేసినట్లయితే మన కార్యాలు సఫలపరచబడతాయి. మనము చేయాలి అనుకున్నటువంటి పనిని మనం చేయగలుగుతాం మరియు అది దేవుని నామానికి మహిమను తీసుకొస్తుంది. సోమరులు దేవుని నామానికి మహిమను తీసుకుని రాలేరు. వారు వాక్యాన్ని చదువుదాం అనుకుంటారు కానీ చదవలేరు. ప్రార్థన చేద్దాం అనుకుంటారు కానీ ప్రార్థన చేయలేరు. మందిరానికి వెళదాం అనుకుంటారు కానీ మందిరానికి వెళ్ళలేరు. సేవకులతో సహవాసం చేద్దాం అనుకుంటారు కానీ చేయలేరు. సువార్త ప్రకటిద్దాం అనుకుంటారు కానీ సువార్తను ప్రకటించలేరు. అందరి గురించి విజ్ఞాపన ప్రార్థన చేద్దాం అనుకుంటారు కానీ చేయలేరు. ఉపవాసించి ప్రార్థన చేద్దాం అనుకుంటారు కానీ చేయలేరు. దేవునికి మహిమార్థంగా, దేవునికి మహిమ వచ్చే విధంగా ఏ పని చేయాలన్నా వారు ముందుకు వెళ్ళలేరు, సాగలేరు. కారణం వారి సోమరితనం ఆ పనులకు వారిని వెనుకకు నిలబెడుతుంది. కానీ చురుకుగా ఉండేవారు దేవునికి మహిమ వచ్చేలాగా ప్రవర్తిస్తారు. వారు ప్రార్థన సమయాన్ని వెచ్చిస్తారు. ఉదయం ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన, రాత్రి వేళ చేయవలసినటువంటి ప్రార్థన సమయంలో ప్రార్థన, వాక్యాన్ని ధ్యానించే సమయంలో వాక్యాన్ని ధ్యానించుట, మందిరానికి వెళ్ళే సమయంలో మందిరానికి వెళ్ళడం, వాక్యాన్ని శ్రద్ధగా వినడం, దేవునికి మహిమార్థంగా సువార్తను ప్రకటించడం, ఇలా సమస్తము వారు చురుకుగా చేస్తారు కనుక, ఆసక్తి కలిగి చేస్తారు కనుక అది దేవుని నామానికి మహిమను తీసుకొస్తుంది. నేడు మనం గమనిస్తూ ఉంటే ఈ చురుకుదనానికి అనేకులు చాలా దూరంలో నిలబడి ఉంటారు. వారి మందిరానికి సమయానికి వెళ్ళరు, ఆరాధన చేయరు, ప్రార్థన చేయరు, నూరారా స్తుతించరు, ఆయన వాక్యానికి శ్రద్ధా భయభక్తులు కలిగి ఆసక్తిని కనపరచరు, వాక్యానికి హృదయంలోకి రానివ్వరు, వేకువ జామున లేవరు, కుటుంబ పరిస్థితులను చక్కదిద్దుకోలేరు. సోమరులు వారి యొక్క జీవితం ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు ఉరుకులు పరుగులే, ప్రతిదీ కంగారుగానే, ప్రతిదీ తొందరపాటుతోనే చేస్తుంటారు. కారణం వారి సోమరితనం. కానీ చురుకుగా ఉండేవారు, శ్రద్ధగా ఉండేవారు వాటిని కూర్చి వివరణ గ్రహించి చేయవలసినటువంటి సమయంలో వారి పనులను నిర్వర్తిస్తారు. ఉదయం కుటుంబం కొరకు చేయవలసినటువంటి పనులను స్త్రీలు వారి పనులను చురుకుగా చేసి ముగిస్తారు. పురుషులు కుటుంబం కొరకు చేయవలసినటువంటి పనులను శ్రద్ధగా సమయానికి చేసి ముగిస్తారు. బిడ్డలు వారి చదువులకు కావలసినటువంటి పనులను శ్రద్ధగా చదివి వారి యొక్క దినమును ముగిస్తారు. వ్యాపారం చేసేవారు కుటుంబం కొరకు వ్యాపారాన్ని శ్రద్ధగా చేసి ఆ పనిని ముగిస్తారు. కారణం వారు చురుకుగా ఉండటం చేత చేయవలసినవి, వెళ్ళవలసినవి, కట్టవలసినవి, చదవవలసినవి ప్రతి విషయంలో వారు చురుకుగా వ్యవహరించడం చేత వారు పుష్టిగా ఉంటారు. వారికి గొప్ప ఆశీర్వాదం దొరుకుతుంది మరియు వారు ఏలుబడి చేస్తారు. మూడు విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. మనము చురుకుగా ఉండటం చేత మనకు గొప్ప ఆస్తి కలిగి ఉన్నట్లు. 2
మనము చురుకుగా ఉన్నట్లయితే పని చేసే స్థితిలో నుండి పని చేయించే స్థాయిలో దేవుడు నిలబెడతాడు. మూడవదిగా శ్రద్ధగా చురుకుగా ఉండటం చేత వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. కావలసినటువంటి సత్తువ ఆరోగ్యం దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అట్టి విధంగా ఈ సౌభాగ్యమును పొందుకున్న వారుగా చురుకుతనం అనేటువంటి ఆస్తితో దేవుని మహిమార్థం ముందుకు సాగుదుముగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయం మీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీకు కూర్చున్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం అంటే నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని దానికి దీవించండి. సోమరులు గురించి చురుకుదనము గురించి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. ప్రతి వారు చురుకుదనముగా శ్రద్ధతో ఆసక్తితో పనులు చేయనట్లుగా చురుకుగా ఆ పనుల గురించి వ్యవహరించినట్లుగా సహాయం అనుగ్రహించండి. ప్రతి వారిని దీవించండి. ప్రతి అవసరం అక్కర్ను మీ మహిమలో తీర్చి మీరు రాకడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.